హలో సార్. హాయ్. సార్ మీరు తమన్నాతో యాడ్ ఫిల్మ్స్ చేశారని చాలా ఇయర్స్ బ్యాక్ మీరు ఇందాక మనం ప్రోగ్రామ్‌లో కూడా అన్నారు. సో, తమన్నాతో యాడ్ ఫిల్మ్స్ చేసే టైంలో తమన్నా బిహేవియర్ ఎలా ఉండేది? అంటే మీరు అప్పట్లోనే ఇంత స్టార్ హీరోయిన్ అవుతుంది అనని మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? ఆల్మోస్ట్ 16 ఇయర్స్ 15-16 ఇయర్స్ బ్యాక్ చేశాను యాడ్. కానీ మిగతా బిందు మాధవి, సమంత లాగా అసలు సినిమా యాక్ట్ చేయకుండా లేదు తను. తను ఆల్రెడీ హ్యాపీ డేస్ చేసేసింది అప్పటికి. హ్యాపీ డేస్ చేసిన తర్వాత మీరు యాడ్ యాడ్ చేశారు. చేశాను. హ్యాపీ డేస్ ఓకే. ఇక్కడను తమిళ్‌లో శంకర్‌కి ఒక ప్రొడక్షన్ ఉంది. పెద్ద డైరెక్టర్ శంకర్ ఉన్నాడు కదా! ఎస్ ప్రొడక్షన్స్ అని. అందులో కాలేజ్ అని సినిమా చేసింది. కళాశాల. కాలేజ్ అంటే కల్లూరి అని. యెస్. తమిళ్‌లో కల్లూరి అంటే అదనమాట. ఈ 2 జరిగిన తర్వాత ఇక్కడ ఏదో కరెంట్ అనే సినిమా ఏదో అన్నపూర్ణ వాళ్ళకి ఏదో బుక్ చేశారని విన్నాను. సు సు కాళిదాసు. సుశాంత్, కాళిదాస్ అనుకుంటా. యెస్ సార్. ఏదో సినిమాలో విన్నాను. కానీ అది యాడ్ అయిన తర్వాత. సో, తను నేను ఒక హనీ యాడ్‌కి చేద్దాం గిరిజన్ ప్రోడక్ట్‌కి. అంతకుముందు హనీ యాడ్ వేరే వాళ్ళతో చేసాం. సో, మళ్ళా ఫిల్మ్ కొంచెం మోడల్‌గా ఉన్న వాళ్ళతో చేద్దామని చెప్పేసి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటే గిరిజన్ కోఆపరేషన్‌కి. సో, అది చేశారు. విద్యాసాగర్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకి కూడా కొంచెం క్రియేటివిటీగా చేస్తే బాగుంటుంది ప్రోడక్ట్స్. వాళ్ళ ప్రోడక్ట్లు బాగా వెళ్తాయి గిరిజన్ ప్రోడక్ట్స్. గిరిజన్ కోఆపరేషన్ అని ఒకటి ఉంది. జీసీసీ అని విశాఖపట్నంలో. ట్రైబల్ తయారు చేసిన ప్రోడక్ట్లు అన్నిటికీ సమంత, తమన్ వీళ్ళందరినీ పెట్టి చేస్తాను. మీరు అలా ఓల్డ్ ఫ్యాషన్గా చేస్తే ఆ ప్రోడక్ట్లు పెద్ద ఇది రాదు. నా స్టైల్లో చేస్తాను మీరు ఒప్పుకుంటే అంటే చేయమన్నారు ఆయన. ఆయన కూడా కొంచెం క్రియేటివ్ పర్సన్ అనమాట విద్యాసాగర్ అని ఆయన. సో, ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన వైఫ్ కూడా ఐఏఎస్ఏ రత్నప్రభ అని బీజేపీతో కంటెక్ట్ చేసింది తిరుపతిలో యాక్చువల్గాను. సో, ఈజ్ అ నైస్ పర్సన్ అండ్ క్రియేటివ్గా చాలా రాశాడు ఆయన. ఆయన పొయిటరీ రాస్తాడనమాట. ఈ లుక్స్ హ్యాండ్సమ్ ఆల్సో. సో, ఆయనకి నేను వైజాగ్లో ఉన్నప్పుడు నన్ను ఒకసారి కలిసి చాలా చేద్దామంటే అప్పుడు అలా కాదు ఓల్డ్ ఫ్యాషన్ యాడ్స్ అవి కాదు. వీల్ డూ లైక్ దిస్ అంటే అప్పుడు ఈ యాడ్కి ఎక్కువ ఇచ్చాను అందరికంటే. ఓకే. సమంతకి అప్పటికి మోడలే కదా, అమ్మాయికి చాలా తక్కువ ఇచ్చాం. మోడల్కి ఎంత ఇస్తారు 10,000 9,000 ఇచ్చాను. ఈ అమ్మాయికి అయితే ఐ గేవ్ 2 lakhs ఫర్ 2 days. తమన్నా. పెర్ డే 1 lakh ఇచ్చాను అప్పుడే. ఎందుకంటే తనకు ఆల్రెడీ సినిమాలో యాక్ట్ చేస్తుంది. చాలా బాగుండేది. ఇంకా చిన్నపిల్ల కాబట్టి చాలా తను మాదరు ఎవరెవరో వచ్చారు. దాని తర్వాత ఐ ట్రీటెడ్ నేనే కూడా తీసుకెళ్ళి బ్లాక్ ఫ్రాక్ కొని ఫ్రెంచ్ లాగా పింక్ కావాలని పింక్ లిప్స్టిక్ అయి పెట్టి ఒక ఫ్రెంచ్ హ్యాట్ అని ఆ యాడ్ చూడండి ఉంటుంది. ఓకే. గిరిజన్ యాడ్ గీతాకృష్ణ తమన్నా అని ఉంటుంది. అంటే వస్తుంది ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఓకే. 1 minute యాడ్ ఉంటుంది అది. దాన్ని కట్ చేసి ఇస్తారనమాట. అది అడ్వర్టైజింగ్ ప్యాటర్న్ అది యాక్చువల్గా. అలాగే వీళ్ళందరూ ఉంటాయి. ఏది కృష్ణ తమంతా గీత అది కొట్టాలి. కొట్టి ఆ గిరిజన్ ప్రోడక్ట్ అంటే వస్తుంది మీకు యాడ్ యూట్యూబ్లో. అది ఎవరో పెట్టారు అది. సో, ఆ టైంలో అది ఈ టైంలో తను యాక్చువల్గా చిన్న డిస్క్రిపెన్సీ తీసిన వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని పనిచేసే అమ్మాయి ఉంటుంది కదా, యెస్. ఆ అమ్మాయిని హెయిర్ డ్రెస్సర్ని పట్టుకొచ్చేసింది ఫ్లైట్లో. దాని తర్వాత నేను దానికి ఏదో కొంచెం కోపడ్డాను అంతే. కాబట్టి అలా చేస్తే నీకు తర్వాత ఫ్యూచర్ బాగోదు. యూ హ్యావ్ టు బీ ఇది నిజంగా ప్రొఫెషనల్ అంటే పట్టుకొచ్చినా పర్లేదు. కానీ ఆ అమ్మాయికి ఏదో చేతికో దువ్వాని ఇచ్చేసి పట్టుకొచ్చింది అనమాట. అదేదో సంథింగ్ కొంచెం ఏదో కట్ చేసినట్టున్నాం పేమెంట్ లేదు. ఓకే. అదే నా పాలసీ అది. నేను ఎవరైనా అలా చేస్తాను అది. ఓకే. ఆ అమ్మాయి మీద కోపం కాదు. తను వెరీ కోఆపరేటివ్. పైనుంచి ఒళ్ళంతా కూడా పడిపోయినట్టుగా తేనె పోసాను ఒక షాట్లో. అది పెట్టలేకపోయాను, ముఖం మీద పడిపోయింది అంతే. సో, ఆ ఒక షాట్ వేయలేదు కానీ మిగతా అన్నీ ఉన్నాయి. పద్మాలయలో షూట్ చేశాను. ఇక్కడ పద్మాలయ స్టూడియోస్లో గ్రీన్ మ్యాట్ పెట్టి పెద్దది షూట్ చేసాం. ఒక 6 డాన్సర్స్ అంటే కొంచెం యంగ్ బాయ్స్ బాగుండేవాళ్ళు అనమాట. ఏప్రాన్ ఒకటి వేసి ఆ టైప్లో పెట్టి చేశాను అనమాట. చూడండి అందులో ఉంటుంది. అప్పుడు తనకి యాక్చువల్గా షీ వాజ్ వెరీ నైస్. ఎప్పుడు కూడా నైసే అమ్మాయి. అది అయిపోయిన నేను అలా తన మీద కోపడ్డాన్ని కాకుండా మళ్ళీ అది అయిన ఒక 1 year తర్వాత నేను రాజమండ్రిలో ఎక్కడో గోదావరి మీద ఏదో చూస్తున్నాను సరదా లొకేషన్. మా ఊరి కింద లెక్క. ఆయన కూడా అక్కడ తను ఫోన్ చేసింది. ఆయన చేసి మీరు నాకు కొన్నారు కదా బ్లాక్ డ్రెస్ అండ్ బ్లాక్ అది ఎక్కడ కొన్నారు, నేను అక్కడికి వెళ్ళాలి ఒక సినిమాకి, చాలా బాగున్నాయని అడిగింది అనమాట. అప్పుడు చెప్పాను. ఓకే. ఇక్కడే నాగార్జున సర్కిల్లో ఒక షాప్ ఉంది, సినిమా వాళ్ళు అందరికి అమ్ముతాడు ఆడు. ఓకే. సో, ఆ డ్రెస్ చెప్పాను అనమాట అంతే. నా మీద కోపం పోయిందా అంది అప్పుడే. దాని తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఈ కోవిడ్ వచ్చినప్పుడు మాట్లాడింది. షీ వాజ్ హాస్పిటలైజ్డ్. ఓకే.
అంతే అంతే ఇంకా తరచుగా మాట్లాడే అవకాశం లేదు కానీ ముందు తను కాదు ఎవరో డూప్ చేస్తున్నారేమో అనుకున్నాను యాక్చువల్గాను. షీ వాజ్ ఓన్లీ టెక్స్టింగ్ మీ. ఎవ్రీబడి కాంటాక్టెడ్ అండ్ ఆస్క్డ్ మీ బట్ యూ డిడ్ నాట్ కాల్ మీ ఆర్ టెక్స్టెడ్ మీ హౌ ఐ యామ్ అని అందనమాట. అంతే ఓకే. అంతే అటు కోవిడ్లో తనకు కోవిడ్ వచ్చి హాస్పిటలైజ్ అయింది కొంతకాలం. ఓకే. యెస్. అంతే అదర్వైజ్ షీఈ్ అ వెరీ నైస్ గర్ల్, వెరీ కోఆపరేటివ్ సో యాక్ట్రెస్. హ్యాపీ డేస్ ఎవరంటే అయిపోయినప్పటికీ అంటే తనంత స్టార్ హీరోయిన్ కాదు. సో మీరు యాక్ట్ చేసేటప్పుడు మీరు అనుకున్నారా ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉంటుంది తను అని చెప్పి? నేను అనుకోలేదు. నేను యాక్చువల్గా ఇంకా సమంత అని అనుకున్నాను. ఓకే. ఎలా అనుకున్నారు అనేది నన్ను. నువ్వు ఐ విల్ ఐ కమ్ అప్ వీళ్ళందరికంటే తనేమో తెల్లగా ఉంది, బిందు పొడుగ్గా ఉంది, గద్దె సింధు ఇంకా ఇదిగా ఉంది. ఎంత రీజన్ చెప్పలేను, నువ్వు నవ్వితే నాకు నచ్చింది అని అన్నాను. ఇక్కడ కూర్చోబెట్టుకుని షూట్ జరుగుతుంటేనే ఉంటాయి కదా బాత్రూమ్ వాష్ టబ్ ఉంటుంది కదా, నేను ఓ పక్కన తనకు ఓ పక్క కూర్చుంది. హౌ కెన్ యూ సే అండి చెప్పాను. ఐ డోంట్ నో నన్ను అంతలాగా ఆలోచించాం కదా. నువ్వు నన్ను పిలిచినప్పుడు స్మైల్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ కొంచెం ప్రీటీగా ఉన్నావు, సినిమా బాగుంటాము అంటే తను పొట్టు కదా అని ఆ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ తోటి హౌ కెన్ యూ థింక్ దట్ ఐ విల్ బీ సూటబుల్ ఫర్ అని అనేది. సమంత. ఇన్ఫ్యాక్ట్ 2 గంటల వరకు వెయిట్ చేయించి లాస్ట్ షాట్ తీసి పంపించాను పాపం. ఎవరో వచ్చేస్తుంది దానికి మహాబలిపురంలో ఒక గెస్ట్ హౌస్లో. ఎందుకంటే పసుపు యాడ్ చేసింది కదా. ఓకే. అన్ని షాట్లు అయిపోయిన తర్వాత ముఖానికి పసుపు రాయాలి, ఇంక దాని తర్వాత షాట్ తీయలేం. సో అది బిఫోర్ ఏమై చేసేవేనా సార్? బిఫోర్ ఏమై చేసేవే ముందు అంటున్నారా? బాగా ఏమై చేసే- 3 ఇయర్స్ 2 ఇయర్స్ బిఫోర్ ఓకే. నేను చేసేటప్పుడు సినిమా లేదు, అమ్మాయికి అసలు ఐడియా తను లేదు ఒక అన్నాను సినిమా కదా. కూడా తను షీ డజంట్ హ్యావ్ అన్ ఐడియా ఆల్సో. ఓకే, నేను ఓకే. సరదాగా అన్నాను అనమాట. నవ్వు చాలా అందంగా ఉంది, సినిమాలో బాగుంటుందేమో అంటే తను పెద్ద ఇదిగా అనిపించలేదు యాక్చువల్గా. అంటే వాట్ ఈజ్ ఈ టాకింగ్, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారంటే ఒకేసారి ఒక 1 వీక్లో అన్ని తీసాను అక్కడ. ఐ అండర్స్టాండ్. మహాబలిపురం పక్కన 2-3 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. నేను ఒక గెస్ట్ హౌస్ నాకు రాజీవ్ మీన్ అని చెప్పాడు, ఒక డెస్క్ కాఫీ యాడ్ ఎక్కడ తీసావంటే పలానా కేరళ హౌస్లో తీశాను అన్నాడు. అది బీచ్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ చెన్నై ఎక్స్ప్రెస్లో షారుఖ్ ఖాన్ అండ్ దీపికా పడుకునే అదే దాంట్లో తీశారు ఒక సాంగ్ అనమాట. బాగుంటుంది అది, పింక్ లిటిల్గా ఉండి చాలా అందంగా ఉంటుంది. అది నాకు బాగా నచ్చి నేను అక్కడ తీసాను అనమాట. అప్పుడు వీళ్ళందరినీ కూడా పిలిచి ఆ బెడ్రూమ్లో ఒకటి అక్కడక్కడ తీస్తూ మళ్ళీ మెడ్రాస్ వచ్చి మెడ్రాస్లో అప్పుడు నేను ఇంకా షిఫ్ట్ అవ్వలేదు, ఓకే. అక్కడ గ్రీన్ మ్యాట్లో తీసాం అనమాట. సో అంత ఎవరు ఎస్టాబ్లిష్ ఒక తమన్నా ఒక్కతే యాక్ట్ చేస్తుంది, అదే 2 సినిమాలు యాక్ట్ చేసింది అని చెప్పింది అనమాట. ఓకే. నేను ఎలా చూసాను, నేను హ్యాపీ డేస్లో చూసే పెట్టాను. బాగుంది. తను బయట న్యాచురల్గా తెల్లగా ఉంటుందో తెలీదు. వచ్చిన తర్వాత నేను చేసే ప్రతి యాడ్కి చాలామంది చేశారు బాంబేలో కూడా. నేనే కొంటాను బట్టలు, ఓకే. కాస్ట్యూమర్ ఉన్నా కూడా అవసరమైతే తన్ను కూడా తీసుకెళ్తాను. వెళ్ళి చిన్నపిల్లలు ఇంకా పెద్ద స్టార్లు ఏం కాదు కదా, సో తీసుకెళ్ళి అక్కడ ట్రైల్ చేస్తాను. ఒకవేళ అక్కడ ట్రై చేయలేకపోతే డ్రెస్సులు కొనేసి సైజ్ చేంజ్ చేసి నేను ఏ హోటల్లో అయితే ఉన్నానో ఆ హోటల్ ఇంకో రూమ్ తీసుకుంటాను. ఆ రూమ్లో తను ఎవరైతే ఉన్నారో అక్కడ డ్రెస్సులు మార్చుకుని చూపించాలి నాకు. ఓకే. అలాగే ప్రీతి జింగాని అని కూడా చేశాను. ఫైనల్లీ కుడ్ నాట్ మేక్ అని తెలుసా, ప్రీతి తమ్ముళ్ళు యాక్ట్ చేస్తుంది కదా, Yes, yes, sir. తనకే అలా చేశాను. అలా బొమ్మలు ఇంకా 5-6 అమ్మాయిలు చేశాను అనమాట. నేను చూడాలి, నేను ఫోటో తీయాలి, బాగుండాలి నాకు ఆ క్యారెక్టర్కి. సో ఆ విధంగా షీ యూస్ టు బి వెరీ ప్రెటీ. కాదు పొట్టి వీళ్ళందరూ, ఓకే. ఒక బిందు మాధవి గద్దే సిద్ధూరు తప్ప వీళ్ళిద్దరు పొట్టి. సమంత అండ్ తమన్నా. బాగా వెరీ షార్ట్. సమంత తమన్నా అయితే తెల్లగా మెరిసిపోయేది కాకపోతే పొట్టిగా ఉండేది. సో 5'2" ఉంటారా సార్ వీళ్ళు? అంతే. సమంత అండ్ తమన్నా. తర్వాత ఏమన్నా మరి ఇక పెరిగే వయసు కాబట్టి పెరిగారేమో. ఇక్కడ అప్పుడు చిన్నపిల్లలే కదా, ఇంకా అప్పటికి 19-20 ఇయర్స్ అమ్మాయిలే కదా. ఓకే. బట్ వెరీ కోఆపరేటివ్ గర్ల్ సమంత. ఇద్దరు కూడా. సో మీరు ఇద్దరిని అప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అయితే, ఇంత స్టార్ హీరోయిన్. నేను సమంతాన్ని బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఈ రేంజ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అని సారే ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఎవరో జయప్రదనే ఎక్స్పెక్ట్ చేయలేదు. విశ్వనాథ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు, బాలచంద్ర గారి సినిమాలు చేసింది, చాలా ప్రిటీగా ఉండేది. సాగర సంగమం చేస్తున్న టైంకి అప్పుడు ఆల్రెడీ 20-30 సినిమాలు చేసేసింది. ఓకే. అప్పుడు ఐ యూస్ టు అడ్మైర్ హర్. ఆ అమ్మాయి మేకప్ లేడీ ఉండేది, లక్ష్మి ఆవిడ. నువ్వు ఎప్పుడు చూసినా మా తన్నే చూస్తున్నావు అనేది అనమాట. చూడకూడదు అనమాట. షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఓకే. అందంగా ఉంది కాబట్టి చూస్తున్నాం. అంటే ఇండైరెక్ట్గా సైడ్ కొడుతున్నామని
జయప్రద గారు. మ్మ్. నాకంటే పెద్దది కాదు, పెద్ద అని అనుకున్నాను నేను, పెద్ద అని కాదంటుంది దాన్ని. ఓకే. ఒకటి ఏజ్ అని అంటుంది మరి. బట్ కాలేజ్ ప్రకారంగా మా ఊర్లో మా కజిన్స్ క్లాస్మేట్ తను, ఓకే. రాజమండ్రిలో రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజ్. వాళ్ళు నాకంటే పెద్ద మరి, ఓకే. 4 years. తను చెప్పేది మటుకు ఇయర్ ఇచ్చేస్తుంటే నా ఏజ్ కింద వస్తుంది. అది అలా పాసిబిలిటీ అంటున్నాను అనమాట. అని అలా అంతే తప్పితే, బట్ అదర్వైజ్ షీ యూస్ టు బి వెరీ 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 ప్రిటీ. ఓకే. జయప్రదర్ని యూ కెనాట్ కంపేర్ విత్ ఎనీబడి. శ్రీదేవి గారిని అతిలోక సుందరి అంటారు. కానీ కొంతమంది మాత్రం సత్యజిత్ రే లాంటి వాళ్ళు జయప్రదని అందగత్తె అంటారు. మీ అభిప్రాయం ప్రకారం శ్రీదేవి గారు అందగత్తె, జయప్రద గారు? శ్రీదేవి ఈజ్ వలప్షియస్ అండ్ టాలర్ దెన్ జయప్రద. శ్రీదేవి ఈజ్ అన్ ఎక్సెప్షనల్. ఓకే. కాకపోతే ఈ ఫీచర్స్ ఉంటాయి కదా, తను జయప్రద ఈజ్ లైక్ ఏ క్వీన్ ఆఫ్ ఆర్ట్స్ లాగా. తన ముక్కు అదంతా ఫేస్ ఫీచర్స్ జయప్రదవి ఫీచర్స్ అండ్ ఆల్సో బాడీ అండ్ ఆల్. ఎక్కడ తను ఎప్పుడు కూడా లావ్ అయిపోయిన వెర్షన్ లేదు జయప్రదకి. శ్రీదేవికి లేదు. శ్రీదేవి ఫస్ట్ నుంచి కూడా వలప్షియస్గా ఉండేది. తను చూడాలంటే 16 ఏళ్ల వయసు, తమిళ్లో ఇంకా చాలా సినిమాలు చూసాం అప్పటికే మనం. ఎర్ర గులాబీలు అటువంటి సినిమాలు చాలా అందంగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. భారతీరాజా సినిమాలో, కమల్ హాసన్ సినిమాలో ఎర్ర గులాబీలు అని ఉంది. ఇవన్నీ కూడా తను న్యాచురల్గా ఉంటుంది. కాకపోతే బాంబే వెళ్ళి లేనిపోని పెట్టుకుంది, ముక్కు ఆపరేషన్ అని ఆ టైప్లో ఉండాలని చెప్పేసి. అప్పుడు పాండ్స్ యాడ్ అని వచ్చింది ఒకటి, అందులో ఒక అమ్మాయి అలా ఉండేది, తను కూడా అలా ఉండాలని పెట్టుకుంది. ఓకే. అది అవసరం, అది లేకుండా బాగుంటుంది. అది లేకుండా ఒక 78 సినిమాలు ఉన్నాయి శ్రీదేవి. సో చేసిన తర్వాత కూడా పర్లేదు, చేసిన తర్వాత నాకు స్పెషల్గా ఏమి అనిపించలేదు. ఆపరేషన్ చేసుకొని క్రితం చాలా న్యాచురల్గా చాలా. ఇద్దరిలో కంపేర్ చేస్తే మీకు ఎవరు అనిపిస్తారు? ఇద్దరు ఇష్టమే. ఇద్దరిలో కంపేర్ చేస్తే 2 కళ్ళకి ఏ కన్నంటే మీకు ఇష్టం ఉన్నట్టు చెప్పావు. అంత బ్యూటిఫుల్గా, ఐ అడ్మైర్ బ్యూటీ. సో బోత్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే. అతిలోక సుందరి, జగదేక వీరుడు అతిలోక సుందరి ఎంత అందంగా ఉంటుంది రాఘవేంద్ర గారి సినిమాలో. తర్వాత అదేవిధంగా జయప్రద అన్ని సినిమాలో బాగుంటుంది. జయప్రద విశ్వనాథ్ గారి సినిమాలో చూడండి, సిరిసిరి మువ్వ అండ్ మా సినిమా సాగర సంగమం, ఇట్లా వెరీ వెరీ బ్యూటిఫుల్. సాగర సంగమానికి కొంచెం వయసు వచ్చింది అప్పటికి. సిరిసిరి మువ్వ కూడా చనిపిల్ల అప్పటికి. తను ఫెంటాస్టిక్గా ఉంటుంది. వాళ్ళిద్దరికి పేర్లు పెట్టే అంత సీన్ లేదు నాకు, అంత అందమైన వాళ్ళిద్దరు. ఓకే. వెరీ వెరీ బ్యూటిఫుల్ గర్ల్స్. అని చేత అలా చెప్తే పాపం అవుద్ది. దే ఆర్ లైక్ 2 eyes. ఓకే. సో మోస్ట్ బ్యూటిఫుల్ లేడీస్. సో మీకు ఇప్పుడు జనరేషన్ హీరోయిన్స్ బాగున్నారని మీరు అనుకుంటున్నారా, లేదా ఓల్డ్ జనరేషన్ హీరోయిన్స్ బాగున్నారని అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా కొంతమంది చాలా న్యాచురల్. ఇప్పుడు 2 రకాలు ఉంటారు కదా. ఒకళ్ళు గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉండే అమ్మాయిలు కొంతమంది ఉంటారు, ఎక్కువ మేకప్ వేయకపోయినా బాగుండే అమ్మాయిలు నేను లైక్ చేస్తాను యాక్చువల్గాను. సో అలా కొంతమంది ఉంటారు, వాళ్ళకే మేకప్ చేసి గ్లామరస్గా తీసుకొస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి పాపం పెళ్లి చేసేసుకుంటున్నట్టుంది. ఐ యూస్ టు లైక్ బికాజ్ అమ్మాయి ఎవరో సీతారామంలో యాక్ట్ చేసింది, సీతారామం. తను చాలా ప్రెటీగా ఉంటుందని అనుకున్నాను, ఎందుకంటే తను అన్నీ కరెక్ట్గా, షీఈస్ గాట్ ఎ గుడ్ సీట్, ఇవన్నీ ఎలప్షియస్గా ఉంటుంది. తను సాధారణమైన అమ్మాయి కాదు, అది మంచి మంచి. కాకపోతే అమ్మాయి మరి ఏదో హీరో వాళ్ళని డిస్టర్బ్ అయ్యి మొత్తానికి పెళ్లి చేసుకుంటుంది. ఇంకా చాలా సినిమాలు చేయాలి, మరి ఎందుకు చేయలేదు అనిపించి అంత బాగుండేది తను. అదొక రకమైన అందం, అది అందరికీ ఉండదు అందం. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. కాంపిటీషన్లో పెడితే గెలవకపోవచ్చు, కానీ బట్ షీ ఈజ్ గాట్ ఏ సెపరేట్ ఫీచర్స్ అమ్మాయి. ఆ సినిమాలో కానీ బయట కానీ షీ వాజ్ అలాగా. కొంతమంది బాగుంటారు, మిగతా వాళ్ళందరికీ చిన్నపిల్లలు. ఈ ఎవరో పూజా హెగ్డే అని, శ్రీలీల, ఇది మామూలు కామన్గా అందగత్తెలు ఆ వయసులో బాగుంటారు. అండ్ ఆల్సో మంచి ముక్కు అది. కొంతమంది ఎక్స్పర్టీజ్ ఇన్ డ్యాన్స్. శ్రీలీల అంటే అదర కొట్టేస్తుంది, ఇంకా అంత బాగా ఎవరు చేయలేరు, అంత బాగా ఎవరో హీరోలు కూడా చేయలేరు. మేబీ ప్రభుదేవ చేయగలడు, తనతో. రవితేజ కూడా చేయగలిగాడు, ఆ వయసులో చేయగలడం. 20 ఏళ్ళ అమ్మాయితో మరి ఒక 50 ఏళ్ళు చేసేది గొప్పే కదా. సో ఆ విధంగా శ్రీలీలకి ఎవరు డ్యాన్స్ చేయలేరు అంతలా. షీ ఈజ్ రెడీ టు డూ ఎనీథింగ్, అంత ప్రెటీ గర్ల్. అదేవిధంగా పూజా హెగ్డే ఈజ్ ఎ ప్రెటీ గర్ల్. మిగతా వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు, వాళ్ళందరూ కూడా పర్లేదు. అలాగే రష్మిక పెద్ద అందగత్తి కాదు, తను గర్ల్ నెక్స్ట్ డోర్ టైప్. మేకప్ సక్సెస్ ఈజ్ డిఫరెంట్. మేకప్ అలా చేసి ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా, ఒక ట్రైబల్ గర్ల్ లాగా
అవన్నీ బాగా మేకప్ చేస్తే బాగా సూటబుల్, కానీ అమ్మాయికి స్ట్రక్చర్ బాగుందిరా, అది ఇంకోసారి చూడాలి ఆ అందం లేదు అమ్మాయికి. ఓకే. షీ జస్ట్ ఏ షార్ట్ గర్ల్. మరి ఎలా వచ్చిందంటే నోబడి నోస్. క్యారెక్టర్ సూటబుల్ అయితే ఆ క్యారెక్టర్ నచ్చితే ప్రజలకి ఎవడో ఏం చేయలేడు దానికి. ఇప్పుడు ఇదే చిరంజీవిని ఏముంటాడులే అనేవారు ఫస్ట్లో. ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసాడు అతను, చీకట్లో, అది మా ఊర్లో తీశారు కడియంలో. ఓకే. చీకట్లో మన ఊరు బాబు గారు లాంటి గొప్ప డైరెక్టర్ సైకిల్ మీద వచ్చి ఆగుతాడు చీకట్లో, రావు గోపాల్ వస్తాడు, ఎవర్రా అంటాడు, నేనేమయ్యా అంటాడు. అన్నప్పుడు నువ్వు కళ్ళు ఉన్నాయి కదా అలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి కళ్ళు. చిరంజీవి ఆ ఒక్క షాట్ లిఫ్ట్ చేసేస్తుంది అతను, ఈడెవడరా బాబు అని. మామూలు షర్ట్ వేసుకుంటాడు, ఆర్డినరీ మిడిల్ క్లాస్ షర్ట్ అనమాట, సైకిల్ మీద వెళ్తా ఆగుతాడు, నేనేం అంటాడు అన్నమాట. అటువంటి 4-5 షార్ట్స్ ఉన్నాయి సినిమాలో. హీ మేడ్ హిమ్ యాజ్ ఎ హీరో. చిన్న క్యారెక్టర్ అందులో మెయిన్ క్యారెక్టర్ కృష్ణరాజు గారు, మన ఊరు పాండవులు ఇలా 5గురు, కృష్ణరాజు గారు, మురళీమోహన్, వీళ్ళందరూ ఉంటారనమాట. సో అందులో ఇతను బాగా క్లిక్ అయిపోయాడు. అదేవిధంగా దాని తర్వాత పునాదురాళ్ళు అని సినిమా తీశారు, అందులో కూడా ఇతను పర్టికులర్గా తెలిసిపోయాడు కళ్ళుతోటి. ఇట్స్ గాట్ ఎ మెలంకలిక్ లుక్ చిరంజీవి. సో తర్వాత ఎడ్యుకేషన్ పక్కన పెట్టి ఈజ్ బికమ్ ఏ హీరో. ఆ విధంగా ఈ అమ్మాయిలు కొంతమంది క్యారెక్టర్ క్లిక్ అయిపోయి సినిమా సక్సెస్ చేస్తే ఎవడో ఆపలేడు. బ్యూటీ ఇస్ నాట్ ద మ్యాటర్. బట్ జనరల్గా బ్యూటిఫుల్గానే ఉంటారు ఆ అమ్మాయిలు. ఒక అమ్మాయి ఎవరో నాతో చాట్ చేస్తూ చాలా బాగున్నారు అమ్మాయిలు అంటేనే, అందరు అమ్మాయిలే బాగానే ఉంటారు అందమాట. అంటే ఆ వయసులో అందరూ బాగుంటారు. నాకు ఒక జ్ఞానం ఏదో తెప్పించింది. తను చాలా బాగున్నారు, ఆల్ గర్ల్స్ ఆర్ బ్యూటిఫుల్ అంటే అమ్మాయిలు అందరూ బాగానే ఉంటారు అన్నమాట. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, మనం ఒప్పుకోకపోయినా. సో ఆ వయసులో ఉన్న అమ్మాయిలు గర్ల్స్ ఆర్ లైక్ ఫ్లవర్స్ అంటాను నేను. నా ఫస్ట్ సినిమాలో కూడా చెప్పాను, అమ్మాయిలు ఆడవాళ్ళు కాదు అమ్మాయిలు. ఆడవాళ్ళు అందరూ చేస్తారు తోటి గ్యాంగ్ అందరు. ఆ ఏజ్లో 16, 17, 18లో ఉన్న అమ్మాయిలు దే ఆర్ లైక్ ఫ్లవర్స్ క్రియేటెడ్ బై గాడ్. సో అంచేది అక్కడ బాగుంటారు. అక్కడ నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది నీకు మంచి సినిమా పాడాలి, మంచి క్యారెక్టర్ పాడాలి. ఒక్కోసారి సైడ్ క్యారెక్టర్లు కూడా లైక్ చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఆడెవడో కుర్రోడు యాక్ట్ చేశాడు ప్రభాస్ పక్కన కల్కిలోట, నాకు కల్కి నచ్చలేదు కాబట్టి అంత పర్టికులర్ చూడలేదు, కానీ ఒక యంగ్ బాయ్, ఒక 23, 24 ఆడు హీరో అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్తో 3 సీన్లు తీసేట అతను బాగానే ఉంటాడు. డెఫినెట్గా ప్రభాస్ కంటే 10 ఏళ్ళు చిన్నవాడే కదా. ఆ క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటా, ఎక్కడో వస్తాడు అతనికి. అదే నాకు చెప్పలేకపోతాం, కానీ ఆ సినిమా నాకు పెద్ద నచ్చలేదు. ఎందుకంటే దట్ బాయ్ హెస్ బికమ్ ఏ హీరో నౌ. నేను ఇంకా సమంత పక్కన ఇలాగే హ్యాట్ పెట్టి ఒక కుర్రోడికి ఇచ్చాను, వాడు హీరో అవుతాడు ఉన్నాను, అయ్యేటట్టు. కానీ తర్వాత పెద్ద ఏమయ్యేది తెలియదు, కానీ ఈ ఆల్సో లుక్ వెరీ యాడ్లో. మరి ఆమె ఇప్పుడు తెలియదు. తర్వాత ఎవరన్నప్పుడు ఫోన్ చేస్తే గుర్తు చేస్తూ ఉంటారు, బట్ ఐ డోంట్ నో అది ఏ యాడ్ అని తెలియదు నాకు యాక్చువల్గా. అలాగే రాజశేఖర్కి ఇంకో తమ్ముడు ఉండేవాడు, తను మూడో తమ్ముడిని తమిళ డ్రెస్లో పట్టుకొచ్చాడు నా దగ్గరికి రాజశేఖర్. గుణ ఒక బ్రదరు, ఇంకో బ్రదర్ ఉండేవాడు, తను బాగుండేవాడు యాక్చువల్గా. వీళ్ళందరికంటే చిన్నవాడు కదా, అంటే వైట్ డ్రెస్, తమిళ్ శాస్త్రీయ సాంప్రదాయంగా ఉంటారు కదా, లుంగి గింగిన్, దాంతో వచ్చాడు మా ఇంటికి ఒకసారి శ్రీనగర్లో. ఐ థాట్ దిస్ బాయ్ ఈజ్ వెరీ గుడ్ అని. ఏమైపోయాడు తెలియదు. సినిమాలు పడాలి, ఆ సినిమా పడాలి, ఆ సినిమా హిట్ అవ్వాలి. ఇక్కడ సక్సెస్ స్పీక్స్ యాక్చువల్గా. చిన్న క్యారెక్టర్ అంటే పెద్ద క్యారెక్టర్. అలాగా అమ్మాయిలు జయప్రద, శ్రీదేవి గురించి మాట్లాడుకున్నాం మనం. మృణాలిని, షీ వాజ్ అ రేర్ పీస్ అది. ఆ అమ్మాయి ఒక రేర్, మిగతా వరల్డ్ టైప్ కాదు. అలాగని చెప్పేసి చిన్నపిల్లలా కాకుండా షీ ఈజ్ గాట్ గుడ్ స్ట్రక్చర్ అండ్ ఆల్. సినిమాకి ఎసెట్ ఆ అమ్మాయి, చాలా చాలా ఎసెట్. ఆ అమ్మాయికి వేసిన శారీస్ అవన్నీ బాగా వేశారు కదా. ఆ అమ్మాయి ఎలా ఉందంటే ఎక్స్ప్రెషన్ బాగుండేది. అని పిలుస్తాడు ఒకసారి అలా అంటది కదా. సో ఇటువంటి కొన్ని మూమెంట్స్ ఐ లైక్డ్ ఇట్. యాక్చువల్లీ నేను జనరల్గా ఆ ఎక్స్ప్రెషన్స్, బీయింగ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్, ఐ ఆల్వేస్ సీ ద గర్ల్స్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బాయ్ ఆల్సో. తను కూడా బాయ్ నెక్స్ట్ డోర్ టైప్, మమ్ముటి కొడుకు. అందుకే కదా మరి సినిమా భాస్కర్కి బాగా సూటబుల్ అయ్యాడు. అంత బాగుంది అమ్మాయి కూడా.
అది చెప్పేయచ్చమ్మా సినిమా బాగుండదు, వాళ్ళు బాగా కరెక్ట్గా జల్లి అయితే చెప్పేస్తారు ఈ పేరు పైకి వస్తుందని. బయటికి చెప్పడానికి కొంతమందికి సంస్కారం అడ్డొచ్చేస్తుంది, చెప్పరనమాట. మనం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు తెలిసిపోతుంది దాన్ని బాగుంది. మనం అంతకుముందు చాలా సినిమాలు చేసింది తను, మీనాక్షి చౌదరి, అవి క్లిక్ అవ్వలేదు కదా. తర్వాత తెలిసింది నాకు ఇది ఆ సినిమా కొత్త ఏం కాదట, అంతకుముందు యాక్ట్ చేసిన సినిమా. యాక్చువల్లీ సీరియల్స్ నుంచి వచ్చింది బ్యాక్గ్రౌండ్. దట్ ఈస్ వెరీ ఇది ఇప్పటికి బాగా మెచ్యూరిటీ వచ్చినప్పుడు యాక్ట్రెస్ అయింది. 30+. అవునా, షీ నాట్ ఎ స్మాల్ గర్ల్. ఎస్. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి కూడా 30+ ఉంటాయని కూడా, రాజేష్ కూతురికి ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఐశ్వర్య తనకి 30+ ఉంటుందా, సార్ ఉంటుంది అనుకుంటా.